ప్రభుత్వం మారుతుంటో చాలా స్కీములు వాటికి సంబంధించినటువంటివి కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. విశాఖలో ఇప్పటికే అటు సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి డివైడర్ని తీసేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ వ్యూ పాయింట్కి సంబంధించి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్గా పేరు మార్చడానికి స్టిక్కర్స్ అందించడం చూసాం. ముఖ్యంగా ఈ రిషికొండ మీద ఉన్నటువంటి బిల్డింగ్స్పై టీడీపీ జెండాలు ఎగరవేసి విశాఖలో రకరకాల వాటిని మారుస్తూ వస్తున్నటువంటి చూసాం. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా నారా లోకేష్ తన పాదయాత్రలో ఒక రెడ్ బుక్ని పట్టుకుని ఆ రెడ్ బుక్లో అందరి పేర్లు నోట్ చేస్తున్నాం, మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఆ రెడ్ బుక్ చెప్తుంది అనేది చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెడ్ బుక్ మీదే పోలీసులు కేసు కూడా గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరింపులకు గురి చేస్తున్నాడని అధికారులు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనకు కనిపిస్తుంది విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఇతర అనేక ప్లేసెస్లో ఈ రెడ్ బుక్ అనేది ప్రస్తుతం అయితే ఈ సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపిస్తుంది కదా, రెడ్ బుక్ పేరుతో ఒక హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఒకటే కాదు, సిటీలో అనేక ప్లేసెస్లో ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నారా లోకేష్ తన చేతిని చూపిస్తూ సిద్ధం అనే హోర్డింగ్ అయితే ఉంది. దీని మీద ముఖ్యంగా రెసిలియన్స్, అదేవిధంగా ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అనే పేరుతో మేము సైతం అడుసుమిల్లి సురేంద్ర అనే వ్యక్తి అతని పేరు మీద ఇవైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం వీటి మీద చూడొచ్చు ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా దీని మీద ఉన్నాయి. అయితే అసలు రెడ్ బుక్ యొక్క ఆంతర్యం ఏంటి? రెడ్ బుక్ని ముఖ్యంగా పాదయాత్ర సమయంలో ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నోట్ చేసుకుంటూ వస్తున్నటువంటి నారా లోకేష్ ఈ ప్రజా సమస్యలతో పాటుగా ముఖ్యంగా అధికార యంత్రాంగం ఎక్కడెక్కడైతే తనకి ఇబ్బంది పాలు చేసింది, అనేక చోట్ల పోలీసులు కానీ ఇతర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ తను ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్కరి పేరుని నేను నోట్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరి పేరుని నేను ఈ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే కనిపిస్తున్నటువంటి హోర్డింగ్లో ఆ రెడ్ బుక్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా కనిపించేలాగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలతో పాటుగా నారా లోకేష్ సిద్ధం అనే పేరుతో, అంటే మేము అధికారంలోకి వచ్చాం, అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఖచ్చితంగా మేము చేయాలనుకున్నటువంటి వాటిని మా రెడ్ బుక్లో ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తామనే ఒక ఇండికేషన్ ఇస్తున్నట్లుగా ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది వస్తున్నటువంటి వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి ఔత్సాహికులు కూడా వీటి దగ్గర కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. సో ఈ రెడ్ బుక్ యొక్క ఆంతర్యం ఏంటి, అంతరంగం ఏంటనేది నారా లోకేష్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే రెడ్ బుక్కి సంబంధించినటువంటి డేటాను తనే కలెక్ట్ చేసి ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అటు చంద్రబాబుని కానీ నారా లోకేష్ని కానీ అదేవిధంగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళ పేర్లు కానీ వీటన్నింటినీ నోట్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళందరి మీద నేను కఠినమైనటువంటి చర్యలు చేపడతామని తన పాదయాత్రలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఈ రెడ్ బుక్ మీద అనేక చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ విశాఖ సిటీలో అనేక చోట్ల ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి హోర్డింగ్లు ఏర్పాటు అనేది ఒక కలకలం రేగుతుంది. అదే గత ప్రభుత్వ హయాంలో ఉండటం అయితే ఖచ్చితంగా వెంటనే వీటిని తొలగించేవాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో సిటీలో అనేక చోట్ల ఏర్పాటు చేసినటువంటి ఈ హోర్డింగ్స్ అయితే ఆ సిద్ధం పేరుతో ఉన్నటువంటి రెడ్ బుక్ హోర్డింగ్స్ అయితే దర్శనమిస్తున్నాయి. మరి నారా లోకేష్ మనసులో ఏముంది, తను ఏ ఆలోచన చేశాడు, ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎట్లాంటి చర్యలు చేపడతారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.